హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. మరి ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఈరోజు దేవుని వాగ్దానంలో మరి దేవుడి వాక్యం ద్వారా దేవుడు మనతో ఈరోజు దేవుని వాగ్దానంలో ఏం సెలవిస్తున్నాడంటే, మనం ఆయన వైపు తిరిగి మన హృదయంలో పాపాలు దుర్మార్గత అంతా తీసేసుకొని ఉన్నట్లయితే దేవుడు మనం అభివృద్ధి చేస్తానని ఈరోజు దేవుని వాగ్దానంలో దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. మరి దేని విషయంలో కూడా భయపడవాకండి. ఈ మీలో ఎవరైనా అభివృద్ధి చెందగా కష్టాల్లో బాధల్లో ఉన్నట్లయితే, ఒకవేళ మీరు ఏమన్నా తప్పులు చేస్తున్నారా, పాపం చేస్తున్నారా, మీరు ఆయన వైపు తిరిగి లేరా అనేది చూసుకోండి. ఒకవేళ మీరు ఆయన వైపు తిరిగి లేకపోతే మీరు అభివృద్ధి చెందలేరు. కాబట్టి ఆయన వైపు తిరగండి. అలాగే మీరు మీ హృదయంలో ఏమైనా దుర్మార్గత ఉంటే దాన్ని తీసేసుకొని పరిశుద్ధంగా ఆయన ఇష్టానుసారమైన మార్గంలో ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ బ్రతకండి. అప్పుడు దేవుడు తప్పగా అభివృద్ధి చెందిస్తాడు. అయితే కొన్నిసార్లు మనం అభివృద్ధి చెందాలన్నమాట. ఎందుకంటే మనం ఆయనకి ఇష్టానుసారంగా బ్రతికినా కూడా మనకి కష్టాలు బాధలు వస్తూ ఉంటాయి అన్నమాట. అది ఎందుకు వచ్చిందంటే అది పరీక్ష కాలం అన్నమాట. ఆ పరీక్ష కాలం తర్వాత దేవుడు ఖచ్చితంగా మన పట్ల కార్యాలు జరిగిస్తాడనమాట. అయితే ఆ పరీక్ష కాలంలో మనం తట్టుకోగలుగుతామా లేదా అని చెప్పి పరీక్షిస్తాడనమాట. ఆ కాలాన మనం భక్తిగా ఉన్నా కూడా మనకి కష్టాలు బాధలు వస్తాయి. ఏంది మనం భక్తిగా ఉన్నా కూడా ఇలా వస్తాయి అని మనం అనుకోకూడదు అనమాట. ఆ సమయాన్ని కూడా మనం భక్తిగా ఉండాలన్నమాట. ఆయనకి ఇష్టానుసారంగా బ్రతకాలన్నమాట. ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే యోబు గారు తన హృదయంలో ఉన్న దుర్మార్గతనంతా తీసేసుకొని పరిశుద్ధంగా ఆయన బ్రతికాడు అనమాట. దేవుని వైపు తిరిగి, కానీ ఆయనకి కష్టాలు బాధలు వచ్చినాయి అనమాట. కానీ దాంట్లో కూడా దేవుడిని ఒక్క మాట కూడా అనకుండా ఆయన స్తుతించాడు అనమాట. దేవుడు ఆ తర్వాత ఆయన పరీక్షలో పాస్ అయ్యాడని చెప్పి, అంటే ఆయన పరీక్షలో ఒక్క మాట కూడా అనలేదన్నమాట దేవుణ్ణి. ఇది అలా పరీక్షలో పాస్ అయ్యాడనమాట. మనం కూడా పాస్ అవ్వాలన్నమాట. ఇదేంటి చిన్నదానికే ఇదేంటి నాకు దేవుడు ఏం చేశాడు అని అలా మనం అనుకోకూడదు అనమాట. అలా అనుకోకుండా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకి నూరంతల ఆశీర్వాదంతో ఆశీర్వదిస్తాడు అనమాట. యోబు గారిని ఆశీర్వదించినట్లు. మరి ఈ ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న యేసయ్యా, గొప్ప దేవా, నాయనా యేసయ్యా, ఈరోజు దేవుని వాగ్దానంలో దేవా నాయనా యేసయ్యా నీకు సెలవిచ్చావు దేవా. నీ వైపు తిరిగి దేవా నాయనా మా హృదయంలో ఉన్న దుర్మార్గతను తీసేసుకున్నట్లయితే దేవా నాయనా మమ్మల్ని అభివృద్ధి చెందిస్తానని సెలవిచ్చావు ప్రభువా. మేము అందుకు తగినట్లుగా జీవించినట్లు నీ కృప చూపించయ్యా. అయితే ప్రభువా కొన్నిసార్లు కష్టాలు బాధలు పరీక్ష కాలంలో నువ్వు పెడతావు ప్రభువా. ఆ కాలంలో ఇది పరీక్ష కాలం అని మేము ఎరిగి దేవా నాయన యేసయ్యా దాంట్లో మేము దేవా నాయన యేసయ్యా నిన్ను దూషించగా నీకు ఇష్టానుసారంగా బ్రతుకున్నట్లు నీ కృప చూపించు ప్రభువా. ఈ వాగ్దానం చూస్తున్న వాళ్ళు ఎవరైనా నేను నమ్ముకోకపోతే నేను నమ్ముకున్నట్లు నీ కృప చూపించయ్యా. దేవా నాయన గొప్ప దేవా, సర్వశక్తి కలిగిన దేవా నాయన ఈ వాగ్దానం చూస్తున్న వారి చేతి పనులన్నీ ఆశీర్వదించయ్యా. యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు మా తండ్రి, ఆమేన్. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృపాశీస్సులు మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.